హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ముఖ్యమంత్రి వెళ్తున్న హెలికాప్టర్‌కి అయితే ప్రమాదం అండి. పరిస్థితి విషమం. తీవ్ర టెన్షన్‌లో అయితే నాయకులు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. దేశమంతా ఎండలు మండిపోతూ ఉండగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందండి. సోమవారం అంటే నిన్న ఒడిశా రాజధానిలో కూడా తీవ్రమైన తుఫాను అయితే విధ్వంసం సృష్టించిందని చెప్పుకోవాలి. ప్రతికూల వాతావరణం, బలమైన గాలుల కారణంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రాణాలకైతే ముప్పు ఏర్పడింది. ఎలా అంటే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అయితే భువనేశ్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందండి. ఎన్నికల ప్రచారం ముగించుకొని కరియన్ నుంచి తిరిగి వచ్చిన సీఎం నవీన్ పట్నాయక్ హెలికాప్టర్లో ల్యాండ్ చేసేందుకైతే సాధ్యపడలేదండి. సో దీంతో హెలికాప్టర్ దాదాపుగా 30 నిమిషాల పాటు భువనేశ్వర్ ఎయిర్పోర్ట్లో పైనే సంచరిస్తూ అక్కడక్కడే చక్కర్లు కొట్టిందండి. సో అక్కడి నుంచి అత్యవసరంగా ల్యాండింగ్ అయితే చేయడం జరిగింది. సీఎం నవీన్ పట్నాయక్తో పాటు బీజేడీ సీనియర్ నేత వీకే పాండ్యా కూడా అయితే ఈ హెలికాప్టర్లో ఉన్నారు. ఈ ఘటనతో పార్టీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడడం జరిగింది.